హాయ్ మామ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ గేమింగ్. మనమైతే ఈరోజు గిల్డ్ వార్స్ అయితే ఆడుతున్నాం మామ. 3v4 అయితే చేస్తున్నాం. మనమైతే భీమ్ శక్తిని అయితే ఎజెక్ట్ పాయింట్‌గా తీసుకున్నాం మామ. ఇక్కడైతే 500 టోకెన్స్ అయితే ఎత్తేసినాం. M4A1 దొరికింది. ఎస్కేఎస్ దొరికింది. 200 టోకెన్లు ఎత్తేసినాం. సో, మనమైతే ఇక్కడ నుంచి ముందుకెళ్దాం అనుకున్నాం. కటానా దొరికింది. ఆ కటానా మనకేందని చెప్పేసి తీసేసాం మామ. అక్కడ మళ్ళీ 500 దొరికాయి. అక్కడైతే పుష్ప Resources గొడ్డలు here. దొరికింది మామ. గొడ్డలతోని అడ్డొచ్చినోడిని నరుక్కుంటా పోవుడే రప్ప రప్ప అని చెప్పేసి గొడ్డలైతే తీసేసినాం మామ. కానీ మనకైతే షార్ట్ రేంజ్ అయితే ఏం దొరకట్లేదు. దానికోసం అని Resources చెప్పేసి here. వెయిట్ చేస్తున్నాం. లోపల 500 టోకెన్లున్నాయి. ఇప్పటికే ఎక్కువైపోయినాయి అని చెప్పి వదిలేసా. సో, మనకైతే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది మామ. ఏమనుకోకండి. పర్లేదు మనమైతే ఆడగలం. సో, ముందైతే ఎనిమీస్ అయితే ఉన్నారండి మామ. మనోళ్ళైతే ఎనిమీస్ Enemy very స్పాటెడ్ అని పెట్టేశారు. close. మనమైతే వచ్చేసాం మామ. కిల్లులైతే నీట్‌గా అంటే నీట్‌గా కొట్టేసాం. వాడైతే ఉత్తిగనే డౌన్ అయిపోయాడు. మన హెల్త్ అయితే చూడండి మామ మొత్తం అయిపోయింది. Double వెస్ట్ అయితే మొత్తం takedown. పగలగొట్టాడు అక్కడి నుంచి. మనమైతే జంప్ చేసి స్కోప్ Takedown. పెట్టేసి అయితే కిల్ అయితే కొట్టేసాం మామ. మనల్ని కొట్టినోడినైతే వదలలేదు. మనమైతే ఉత్తిగా ఫ్రీగా అయితే కిల్ అయితే కొట్టేసుకున్నాం. ఒక బుల్లెట్‌కి కిల్ వచ్చింది ఎస్కేఎస్‌తో. సో, మనమైతే ఎంపీ5 అయితే తీసేసుకున్నాం మామ Group up ఇక్కడ. to my కానీ మనకైతే location. వెస్ట్ లేదు. సో, ముందుకైతే వెళ్తున్నాం మామ. మన టీమేట్ అయితే మనకైతే మంటలేసేసాడు. చూసారా ఎలా మండుతున్నాయో కాళ్ళకి. సో, మనమైతే ఎక్కడైతే వెస్ట్ అయితే కొనేసుకున్నాం మామ. టోకెన్స్ ఉన్నాయని చెప్పేసి వెస్ట్ తీసేసుకున్నా. ఇన్‌హేలర్‌లు కొనేసిన. ఫ్రీ మెడ్ కిట్ అయితే తీసేసినా మామ. మనకు కావాల్సినవి తీసేసుకున్నాం. ఇంకా కొనేసిన మనకి ఎక్విప్‌మెంట్ మొత్తం. సో, మనమైతే ఇక్కడైతే లూట్ చేసాం మామ. ఇక్కడైతే ఏం దొరకలేదు. సో, ముందుకైతే వెళ్ళిపోతున్నాం. I'm being ఇక్కడైతే hunted. చూసుకోవచ్చు మామ. మన టీమేట్ మీదైతే హిట్ లిస్ట్ అయితే ఏసేసారు మామ. మనమైతే ఇక్కడైతే వెయిట్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాం మామ. నేనైతే ఇంట్లోకెళ్ళిపోతాను కవర్ ఫైట్ చేద్దాం అని చెప్పేసి. Enemy spotted. మనమైతే పైకైతే వచ్చేసాం మామ. హిట్ లిస్ట్‌తోనైతే కొడదాం అని చెప్పేసి స్కోప్ ఏసా. వాడైతే అవుపడట్లే మామ. కిందకి దిగేసా. ముందైతే స్కోప్ ఏసా. గ్లోవాల్ అయితే అవుపడ్డది. సో, బట్ మనకైతే వెనక నుంచి మన టీమ్మేట్‌ని అయితే కొడుతున్నాడు మామ. మనమైతే టీమ్మేట్‌కి సపోర్ట్ ఇయ్యాలి కాబట్టి నేనైతే ఇటొచ్చా మామ. Enemy ఇక్కడ spotted. చూస్తున్నా. వాడినైతే డౌన్ చేసేసినా మామ మన Quadra టీమ్మేట్‌ని కొట్టేటోడిని. takedown. సో, మళ్ళీ అయితే Resources here. పైకెళ్తున్నా మామ హిట్ లిస్టోడి కోసం అయితే. సో, వాడైతే అవుపడట్లే హిట్ లిస్టోడు ఎటెళ్ళిపోయిండో. సో, ఎనిమీస్ Enemy స్పాటెడ్ అని అయితే spotted. మన టీమ్మేట్స్ అయితే పెట్టారు. Enemy ఓకే మా spotted. వాడైతే అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఒక కిల్ కొట్టేసాం మా తక్కువ డ్యామేజ్‌తో. ఇంకొకడైతే ఉన్నాడు మా వాళ్ళ టీమ్మేట్ రివైవ్ ఇయ్యడానికి Quadra వచ్చాడు. వాడినైతే మన takedown. టీమ్మేట్ అయితే కొట్టేసాడు మామ. సో, మనమైతే సక్సెస్‌ఫుల్‌గా 5 కిల్స్ అయితే కొట్టేసుకున్నాం మామ. చూసారా టీమ్ సపోర్ట్ ఇలా Resources ఉండాలి మామ. here. ఎప్పుడన్నా మీరు బీఆర్ ఆడినా, గిల్డ్ వార్స్ ఆడినా మస్ట్ అండ్ షుడ్‌గా అయితే హీల్ పిస్తోల్ అయితే వాడాలి మామ. అది పెట్టుకొని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఆ టీమ్మేట్‌కి. వాడు ఓపెన్ ఆడుతుంటే హెల్త్ పోయినెమ్మటే ట్రీట్ చేస్తూనే ఉండాలి మామ. అప్పుడైతేనే మనం కొంచెం ఎనిమీకైతే కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. ఎంత కొట్టినా పడట్లేదని చెప్పేసి. మన టీమ్మేట్‌కైతే ఫుల్ హీల్ అయితే అయిపోతూనే ఉండాలి బ్యాక్ టు బ్యాక్. సో, మీరెప్పుడు సపోర్టివ్‌గా Group పక్క up at పక్కన my ఉండైతే ఆడాలి location. మామ. టీమ్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ మామ. ఎప్పుడు ఆడినా మీరు గేము. అది ఇన్‌కేస్ బీఆర్ అయినా కావచ్చు, గిల్డ్ వార్స్ అయినా కావచ్చు, సీఎస్ అయినా కావచ్చు. రష్ అయితే రష్ ఆడుకోవాలి. లేదా క్యాంప్ ఏసుకుంటే క్యాంప్ ఏసుకోవాలి. బట్ స్క్వాడ్ మొత్తం ఒక కాడ ఉండి Enemy ఆడడానికి ట్రై spotted. చేయాలి మామ. అప్పుడు మాత్రమే Enemy మీరు బూయా spotted. చేయగలరు. అనుకున్నన్ని కిల్స్ కూడా గెయిన్ చేయగలరు. సో, మనమైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనం 5 కిల్స్ కొట్టేసాం. అలైవ్ వచ్చేసి ఇంకా 15 ఉంది మామ. సో, మనమైతే ఇక్కడైతే ఒక ఎనిమీ మామ. Team wipeout. వాడినైతే ఫుల్ కిల్ చేసేసినాం. మనకైతే 6 కిల్స్ Move to the వచ్చేసినాయి. arsenal. సో, ఇక్కడైతే లూట్ Group up at చేద్దామని my వచ్చేసేసినా. location. మనకైతే లూట్ అయితే ఏం దొరకలేదు. మన టీమ్మేట్‌లు అయితే అక్కడ ఎళ్తున్నారు మామ. మన టీమ్మేట్ అయితే ఆగట్లేదు అసలు. కొట్టేయాలి, కొట్టేయాలి, బూయా కొట్టాలి, ఎనిమీస్‌ని కొట్టాలని చెప్పేసి తొందరగా Help me. చేసేస్తున్నారు. సో, ఇక్కడైతే డౌన్ అయిపోయాడు. Enemy spotted. చూసారా మామ హీల్ ఎలా ఇచ్చానో. మొత్తం హీల్ పిస్తోల్ అయితే వాడేసి అయితే ఫస్ట్ ట్రీట్ చేసి, ఆ తర్వాత వాలేసి రివైవ్ పట్టేసినా మామ. సో, లోపడైతే ఫూట్స్ వచ్చాయి మామ. ఇక్కడ ఫైర్ స్టెప్స్ అయితే వచ్చినాయి. సో, మనమైతే లోపలికొచ్చాం. వాడైతే పైనున్నాడనుకుంటా. కనిపించట్లేదు మనకైతే. సో, నేనైతే ఇక్కడ చూస్తున్నా మామ. లోపలికైతే తిరుగుతున్నా ఎనిమీ కోసం అయితే. వాడైతే దొరకట్లా. బయటున్నాడేమో అని చెప్పేసి మన టీమ్మేట్స్ అయితే చూస్తున్నారు. వాడైతే పైనున్నాడని చెప్పేసి కన్ఫర్మ్ అయితే అయిపోయింది మామ. ఎందుకంటే మన పైననే ఫైర్ అయితే అయితుంది. మ్యాప్‌లో అయితే చూపెడుతుంది. బట్ కిందైతే లేడు ఎనిమీ. సో, పైనున్నాడని చెప్పేసి కన్ఫర్మ్ అయితే Enemy spotted. చేసేసుకున్నాం. ఇక్కడైతే టీమ్మేట్‌ని కొడుతున్నాడని చెప్పేసి డ్యామేజ్ ఇచ్చేసినాం మామ. బట్ మన టీమ్మేట్ అయితే వాడినైతే కిల్ చేసేసాడు. సో, పైనుంచయితే మనకైతే డ్యామేజ్ ఇచ్చాడు మామ. చూడొచ్చు ఇద్దరున్నారు. సో, మన గ్లోవాల్‌నైతే బ్రేక్ చేశారు. మనమైతే పర్మనెంట్ కవర్‌కొచ్చేసాం Enemy మామ. spotted. పర్మనెంట్ కవర్‌కొచ్చేసి చెక్ చేస్తున్నాం వాళ్ళ కోసం అని చెప్పేసి. వాళ్ళైతే అవుపడట్లే మామ మనకి. సో, మనమైతే చూస్తున్నాం Enemy కొడదామని spotted. చెప్పి రేంజ్‌లో నుంచి. మనకైతే వాడైతే కనపడట్లేదు. సో, వాలైతే Enemy బ్రేక్ చేద్దాం spotted. అనుకున్నాను. సో, మన టీమ్మేట్ అయితే మస్తు డ్యామేజ్ అన్నా అని చెప్పేసిండు. సో, Enemy మనమైతే spotted. డ్రాగన్ ఫ్రీజ్ అయితే ఏసేసినాం మామ. బట్ నో డ్యామేజ్, నో యూజ్. సో, నేనైతే గ్రానైడ్ అయితే ట్రై చేస్తున్నా మామ. ఎందుకంటే నా దగ్గరైతే బీస్ట్ అని పెట్టి ఉంది మామ. సో, లాంగ్ రేంజ్ అయితే సింపుల్‌గా ఎళ్ళిపోతది. సో, నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడైతే మూవ్‌మెంట్ స్పీడ్ కోసం దాన్ని పగలగొట్టేసి మామ జోన్‌కెళ్ళిపోతున్నా. జోన్ ఫైట్ అయితే మనకి ఇబ్బందయితది కదా! జోన్‌లో ఉండి ఫైట్ చేయడం చాలా అంటే చాలా వేస్ట్ మామ. మనం సేఫ్ జోన్‌కెళ్ళిపోయి సేఫ్ జోన్‌లో ఉండి ఫైట్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే జోన్‌కొస్తూ ఉంటారు కాబట్టి సింపుల్‌గా ఎలిమినేట్ చేసేయొచ్చు ఎనిమీస్‌ని. సో, అలాగే వచ్చేసి ఇంకా 14 మెంబర్స్ ఉన్నారు మామ మనం చూసుకోవచ్చు. మనం 3 మెంబర్స్ మనం కావాలంటే ఇంకా 11 మెంబర్స్ అనే లోపలనే ఒకడైతే ఎలిమినేట్ అయిపోయాడు. సో, మనం కావాలంటే ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు మామ. మనమైతే
3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి నా అకౌంట్‌లో అయితే 6 కిల్స్ అయితే వచ్చేసాయి మామ. మనమైతే ఇక్కడైతే ఎనిమీ ఉన్నాడు. వాడికైతే చూడొచ్చు మామ మనం స్కోప్ పట్టుకొని హెడ్ షాట్ అయితే కొట్టేసినాం వుడ్ పేకర్‌తో. బట్ వాడైతే రివైవ్ అయితున్నాడు. వాళ్ళ టీమ్మేట్ కూడా వచ్చేసాడు మామ వాడికి సపోర్ట్‌గా. సో మనోళ్ళైతే రష్ చేస్తున్నారు అక్కడ. సో మనకైతే కొట్టేస్తూనే ఉన్నారు మనోళ్ళు, అస్సలు ఆగను కూడా ఆగట్లా. నేనైతే కత్తితో నరుకుదామని వస్తున్నా మామ, రప్ప ఆడైతే దొరకట్లే. సో మనమైతే ఇక్కడైతే లెవెల్ 4 వెస్ట్ అయితే తీసేసుకున్నాం మామ, హెల్మెట్ వెస్ట్. సో మన కిల్ అయితే పోయింది మామ, హెడ్ షాట్ కొట్టింది. మనమైతే ఇటు వచ్చాము, ఇక్కడికి వచ్చావు లేదో వాడు అక్కడి నుంచి అయితే స్కోప్ అవుట్తో మనల్ని అయితే ఫుల్గా డ్యామేజ్ చేసి డౌన్ అయితే చేసేసాడు. మన టీమ్మేట్ చూసారు ఎమ్మటే రివైవ్ ఇచ్చాడు, హీల్ పిస్తోల్తో హీల్ చేసేసాడు. సో టీమ్ సపోర్ట్ అంటే ఇలా ఉండాలి మామ, కోఆర్డినేషన్తో ఆడాలి. అది గిల్డ్ వార్స్ అయినా కావచ్చు, బీఆర్ అయినా కావచ్చు, ఇందాకే చెప్పాను మీకైతే. సో గిల్డ్ వార్స్ ఆడేటప్పుడైతే మస్ట్ అండ్ షుడ్ ఇట్లా ఆడితే మాత్రం పక్కా మీరైతే విన్ అవ్వచ్చు మామ. మ్యాచ్ అయితే సింపుల్గా బూయా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు హీల్ అయితే ఎలా చేస్తున్నామో. వాడైతే ఎనిమీ అయితే చాలా స్మార్ట్గా థింక్ చేశాడు మామ. చూసారు ఎలా ఎస్కేప్ అయ్యాడో, లాంచ్ ప్యాడ్ వేసుకొని ముగ్గురు దగ్గర నుంచి. సో నేనైతే ట్రీట్ చేస్తూనే ఉన్నా మనోడికి డ్యామేజ్ పడదని చెప్పేసి. చూసారా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరం అయితే ట్రీట్ చేసాము. సో మనకైతే ఇక్కడైతే ఎనిమీ కనిపించాడు మామ, దాని లోపల ఉన్నాడు. వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇటైతే వెళ్ళి చెక్ చేస్తున్నాం మామ. ఇక్కడైతే డౌన్ అయిపోయాడు ఒకడు, వాడినైతే ఫుల్ కిల్ తీసేద్దాం. అగో లోపల ఉన్నాడు, చెక్ చేసాం. మనం వెళ్ళే లోపల మన టీమ్మేట్ అయితే డౌన్ కూడా చేసేసాడు మామ, ఫుల్ కిల్ కూడా చేశాడు. మనమైతే లూట్ చేసుకుందాం మనం, నేను ఏం లేదు మామ వాడి దగ్గర. ఇదైతే పగలగొట్టేస్తున్నారు మామ. సో వెస్ట్ అయితే రిపేర్ చేసేసుకున్నా, కానీ ఓపెన్లో అయితే మీరు అలా ఎప్పుడు వెస్ట్ని రిపేర్ చేయకండి మామ. సో మన టీమ్మేట్ అయితే వెళ్ళిపోయాడు, మనం లాంచ్ ప్యాడ్ ఎక్కాం. మన ఇంకో టీమ్మేట్ అయితే ఇక్కడైతే ఫైట్ చేస్తున్నాడు. బ్రో ఇక్కడ ఎనిమిది అంటే మనం దిగాం, బట్ మన టీమ్మేట్ అయితే ఫుల్ కిల్ చేసేసాడు అని. సో మనమైతే ఇటు వచ్చేసాం మామ. లోపలైతే ఫైట్ అవుతుంది. MP5 పట్టుకొని అయితే డ్యామేజ్ అయితే కొట్టేసినాం. ఇలా వచ్చామో లేదో లోపలికి కిల్ వేసుకొని కిటికీ అవతల నుంచి ఇటు అటు ఇద్దరు కలిసేసి మనల్ని అయితే ఫుల్ డ్యామేజ్ చేసి ఫుల్ కిల్ అయితే చేసేసారు మామ. ఉత్తి పుణ్యానికి చచ్చిపోయాము. చూసారా టీమ్ సపోర్ట్ అయితే మిస్ అయిపోయింది, అక్కడ కోఆర్డినేషన్ కుదరలేదు. మన వాళ్ళు ఏమో బయట వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు, నేను ఒక్కనేమో లోపలికి వెళ్ళి వాళ్ళకైతే దొరికిపోయాము మామ. సో మన టీమ్ అయితే ఇక్కడ ఒక డౌన్ చేశాడు, ఫుల్ కిల్ చేశాడు, ఇంకొక కిల్ కూడా తీసేసుకున్నాడు. సో ఇద్దరైతే హీల్ అయిపోయారు మామ. ఈడైతే హీల్ అవుతున్నాడు ఇంకా మన టీమ్మేట్. సో పైన అయితే ఉన్నాడు మా ఎనిమి అయితే మన వాళ్ళని అయితే మస్తు చికాకు చేస్తున్నాడు, చూసారు కదా అది వేస్తున్నాడు గ్లోవల్ పగిలిపోవడానికి. సో మన టీమ్మేట్ అయితే మస్తు డ్యామేజ్ కొట్టేసిండు. అటు ఇటు అయితే ఉన్నారు మామ. ఓపీ హెడ్ షాట్ మామ, చూసారా హ్యాకర్ షాట్ కొట్టినట్టయితే కొట్టేశారు. బట్ హ్యాకర్ అయితే కాదు, వుడ్ పేకర్ బాగా ఆడతాడు అనమాట మన బ్రదర్ వచ్చేసి. చూసారుగా 3 హెడ్ షాట్లు అయితే కొట్టేశాడు మామ. ఫైనల్లీ మనకైతే బూయా వచ్చేసింది గిల్డ్ వార్స్లో సక్సెస్ఫుల్గా.